ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా. నేను మీ బ్రహ్మరాని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము. సో ఏంటి ఈరోజు స్పెషల్ ఐటమ్స్తో వచ్చేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం రోజు తినే ఇడ్లీ కన్నా ఈరోజు స్పెషల్ చేద్దామని సేమియా ఇడ్లీ, 10 నిమిషాల్లో అయ్యే సేమియా ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. కప్పు సేమియా అండ్ కప్పు పెరుగు, క్యారెట్ తురుము అండ్ మనం కొరియాండర్ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం. సో అండ్ సాల్ట్ లాస్ట్లో. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో సేమియా వేసేసుకొని అండ్ నెక్స్ట్ పెరుగు వేసేసుకొని అండ్ నెక్స్ట్ క్యారెట్, కొత్తిమీర ఇలా మనం పెట్టేసుకొని సర్వింగ్ అక్కడ పెట్టుకున్న అన్నీ వేసేసుకోండి అండ్ లాస్ట్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటిని. సో చాలా సింపుల్ అండి, 10 నిమిషాల్లో అయిపోయింది. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా మనం ఇప్పుడు ఏదన్నా ఊరికి వెళ్ళామనుకో, ఈ ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చినాక ఇంట్లో టిఫిన్ ఉండదు రెడీ అయ్యి. సో మనం బయట నుంచి తెచ్చుకోవడానికి అందుబాటులో లేదనుకో, ఇంకా మనం అప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగ చేసేసుకుంటే సింపుల్గా అయిపోద్ది కదండి, చాలా మంచిది. అండ్ ఇలాగ మన ఇంట్లో కూడా రోజు తినే ఇడ్లీ కన్నా మినపిడ్లీల కన్నా ఇలా చేసుకున్నా కానీ స్పెషల్గా ఇంట్లో కూడా పెడతా ఉంటే వాళ్ళు తింటారు కదా, స్పెషల్గా చేసి పెడితే. సో అందుకే నాకు ఈరోజు ఆలోచన వచ్చి ఈ సేమియా ఇడ్లీ అనేది చేసేసాను. సో ప్రాసెస్ చూస్తున్నారు కదా. నేనేం చేస్తున్నాను, అది కలిపేసి పెరుగు అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసి నెక్స్ట్ తాలింపు యాడ్ చేసేసుకున్నాను. ఆ తాలింపులో జీడిపప్పు, పచ్చనపప్పు అండ్ జీలకర్ర అవన్నీ వేసేసుకున్నానండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు అండ్ క్యాప్సికమ్ పీసెస్ ఉంటే క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవచ్చు. చాలా వేసుకోవచ్చు అండి, నార్మల్గా చేసుకోవచ్చు. అండ్ పల్లీలు ఉంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఒక 5 minutes మనం ఆ యొక్క మిశ్రమాన్ని నానబెట్టాలండి. నెక్స్ట్ మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఆ ప్లేట్స్కి అనేది రాసుకొని, ఆ రాసుకున్న తర్వాత మనం ఇలాగ క్యాష్యూస్ ఉంటాయి కదా, జీడిపప్పు, అలా ఎన్ని ఇడ్లీలు వేసుకుంటున్నామో అన్ని ఇడ్లీలు అలా వేసేసుకోవాలి క్యాష్యూస్. అండ్ దాంట్లో మనం ఇలాగ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. నేనేం తింటా వద్దా, గోరు కొట్టిద్ది కదా. సో అందుకే నేను వెరైటీగా సేమియా ఇడ్లీ చేశా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పవా? సేమియా ఇడ్లీ 10 నిమిషాల్లో అయిపోయింది, మినపప్పు పిండితో సంబంధం లేకుండా. ఇది నువ్వు చేసావు సేమియా ఇడ్లీ? నేను చేశా. రియల్లీ నమ్మచ్చా? ఏమో అమ్మాయి చేస్తున్నా చూసాను. నువ్వు చేసా లేకపోతే నువ్వు చేసి అమ్మాయి చేసిన చూస్తున్నావా? అమ్మాయి చేసింది. అమ్మాయి చేసిందా? నేనన్నా చేసింది. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు తినేస్తాను. అల్లం చట్నీ రోజైతే మామూలు ఇడ్లీ మామూలు అట్టు ఏం తింటాం పెద్దాకలని మా చెల్లి ట్రై చేసింది కొత్తగా.
సో ఇప్పుడు ఈ సేమ్ అయితే తినచాలి, మరి ఎట్లా ఉండదు మనకు తెలియదు. అమ్మగారు ఉంటుందంట, టేస్ట్ ఎలా ఉండదు చూడాలి. బాగానే ఉంది అనుకుంటున్నా నేను. ఓకే చూస్తాను నేను కూడా. నీ మీద ఫస్ట్ ప్రయోగం చేసింది. అబ్బో కొత్తగా కనిపెట్టింది ఇది ఇడ్లీ, ఎవరిని అడగకుండా ఎప్పటి నుంచో చేయాలి. సో ఇదిగోండి ఇట్లా అయితే ఇలాగా వెంటనే మాల్ వచ్చేస్తుంది సాఫ్ట్గానే తీయడానికి. ఇది కొంచెం ఇది అల్లం పచ్చడి నంచుకుందాం నేను. ఎక్సలెంట్, నిజంగా ఫ్యాబ్లెస్, నిజంగా సూపర్గా ఉందమ్మా. ఫస్ట్ నీ మీద పెడతాం. నిజంగా బాగున్నాయి. హెల్త్ కూడా బాగానే ఉంటుంది. దాంట్లో మంచి సేమియా ఉన్నాయి. సేమియా ఇడ్లీ, అల్లం పచ్చడి పచ్చడి బాగుంది. అల్లం సూపర్గా ఉంది కాంబినేషన్. మనకి ఎక్సలెంట్. మా చెల్లి ఫ్యాబ్లెస్గా చేసింది, ఫ్యాంటాస్టిక్గా. ఆసమ్. సో ఇదిగోండి ఫ్రెండ్స్ చూసేయండి, జీడిపప్పు వేసింది మా చెల్లి. ఇదిగో జీడిపప్పు, సేమియా, జీలకర్ర, కరివేపాకు సరిగ్గా ఉంది. నేనైతే మొత్తం లాగించేస్తాను గట్టిగా. క్యారెట్ వేసాను దాంట్లో, క్యారెట్ తురుము, పెరుగు అని వేసి బాగుంది. సేమియా కదా మరి, సేమియా వేడి వేడి అంతా చాలా మంది తినరు కదా. సో సేమియాలో ఒక పెరుగు వేసుకుంటే వేడి ఉంటుంది కదా. గుడ్ ఐడియా. కానీ అన్నీ తినాలి, తింటే అన్నిట్లో పోషకాలు ఉండిద్ది. ఇంకా కొత్త కొత్తగా చేస్తాను, మీ మీద ఫస్ట్ ప్రయోగం చేస్తాను నేను. ఇంకా నిన్న టేస్ట్ ఎట్టుంది? సూపర్ ఉంది. సూపరా, ఇచ్చి పడేసాను అరుపులు. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నేనైతే మొత్తం లాగించేస్తాను. ఇలా మనం ఇలా చేసుకుంటే ఏంటంటే ఎప్పుడన్నా మనకి తొందరగా కావాలనుకున్నా కూడా ఒక ఇడ్లీ పిండితో పని లేకుండా ఎప్పుడూ ఇడ్లీ పిండి తిని బోరు కొడతా ఉంటుంది. ఇలా మటుకి చాలా సింపుల్గా ఉంది. చూసాను అమ్మాయి తయారు చేస్తాము, చెప్తాం మీకు కూడా ఉంది ఆ రెసిపీ వచ్చేసి. కానీ కసూతంటే కలర్ఫుల్గా ఉంది. దీంట్లో ఆయిల్ కూడా తక్కువ, ఆయిల్ పెద్దగా 1 స్పూన్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మంచి రెసిపీతో. అంతేనా?